ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ ఉంటూ చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చిన ప్రతి వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వైజాగ్ టెక్ హబ్‌కి స్వాగతం. నేను మీ నాగభూషణం గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం పవర్ గ్రిడ్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. ఈ నోటిఫికేషన్ నార్త్ ఈస్టర్న్ రీజియన్కి సంబంధించిన నోటిఫికేషన్. ఇది మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సదర్న్ రీజియన్కి సంబంధించింది కాదండి. నార్త్ అండ్ ఈస్టర్న్ అంటే మీరు అస్సాం, నాగాల్యాండ్ ఈ ఏరియాలకు వెళ్ళి జాబ్ చేయాల్సి వస్తుంది. ఇది ఎవరైనా అప్లై చేయొచ్చు. ఇండియన్ అయి ఉంటే చాలు, ఎవరైనా అప్లై చేయొచ్చు. సో దీనికి డిప్లొమా చదువు ఉండాలండి. డిప్లొమా ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ అనేది సంబంధించిన కొన్ని పోస్టులకి నోటిఫికేషన్ వచ్చిందండి. అయితే ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దీనికి క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి, ఏజ్ ఎంత ఉండాలి, ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు వీడియో కంటిన్యూగా చూడండి, ఏది మిస్ అవ్వకుండా చూడండి. అలాగే మా ఛానల్ ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చిన ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందాలనుకుంటే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మా ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందవచ్చు. అలాగే మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించి అన్ని వీడియోస్ ఉంటాయి తెలుగులో. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం వల్ల మీకు తెలుగులో అన్ని వీడియోస్ నేర్చుకోవచ్చు. అలాగే మా ఎలక్ట్రికల్ బుక్ ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే అమెజాన్లోకి వెళ్ళి వైజాగ్ టెక్ హబ్ అని సెర్చ్ చేస్తే మా ఎలక్ట్రికల్ బుక్ ఉంటుందండి. అక్కడ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. కింద నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్ మీద కూడా క్లిక్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ వెబ్సైట్ యొక్క లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెబ్సైటు, నోటిఫికేషను, అలాగే క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ అన్నీ నేను మీకు చూపిస్తాను. సో ముందు ఇది పవర్ గ్రిడ్ వెబ్సైట్ అండి. ఇది అందరికీ కలిపి కామన్ వెబ్సైట్ అండి, ఓవర్ ఇండియాకి సంబంధించి. నేను మీకు రీజన్ వైజ్గా చూపిస్తాను. మనకండి ఇందులో కెరీర్లోకి వెళ్ళిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్లోకి వెళ్తే ఇందులో మొత్తం అన్నీ ఇక్కడ చూడండి, జాబ్ ఆపర్చునిటీలో రకరకాలు ఉంటాయి. ఇప్పుడు ఇందులో నేను మీకు నార్త్ ఈస్టర్న్ రీజన్ చూడండి, ఇక్కడ రీజనల్ ఓపెనింగ్స్ అనుకున్నాయి కదా, అందులో నార్త్ ఈస్టర్న్ రీజన్ రిక్రూట్మెంట్ మీద క్లిక్ చేస్తాను. అప్పుడు ఆ రీజన్లోకి మనం కన్వర్ట్ అవుతాం. 10 year రిక్రూట్మెంట్. ఇందులో రీసెంట్గా ఏ నోటిఫికేషన్ పడినా మనకి ఇక్కడ ఇలా చూపిస్తుంది. రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డిప్లొమా ట్రైనీ ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, జూనియర్ ఆఫీసర్, హెచ్ఆర్ సంబంధించి కూడా. ఇక్కడ చూడండి, డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ ఉంటుంది. పూర్తిగా చదవండి. పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాతే అప్లై చేయండి. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఉంది కదండి, దీని మీద క్లిక్ చేస్తే మీరు అప్లై చేయవచ్చు. అలాగే క్లిక్ హియర్ టు లాగిన్ అంటే మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే మీరు ఇక్కడ క్లిక్ హియర్ చేసి ఒక లాగిన్ వస్తుంది, ఆప్షన్ వస్తుంది, అక్కడ లాగిన్ అవ్వచ్చు. మనం ఇప్పుడు నోటిఫికేషన్ చూద్దామండి. ఇది నోటిఫికేషన్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే గుర్తుంచుకోండి, ఇది నార్త్ ఈస్టర్న్ రీజన్కి మాత్రమే అండి. ఎవరైతే నార్త్ ఈస్టర్న్ వెళ్ళి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, అక్కడ జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మాత్రమే ఇది. అంటే కొంతమందికి డౌట్ రావచ్చు, ఇది నార్త్ ఈస్ట్ రీజన్ వారితో మాత్రమే అప్లై చేయాలని. లేదు, అందరూ అప్లై చేయొచ్చు. మేలు, ఫిమేలు, అమ్మాయిలు, అబ్బాయిలు కూడా అప్లై చేయొచ్చు. ఇది పోస్ట్ అండ్ కేటగిరీ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇది ఎవరైతే జాబ్ సెలెక్ట్ అవుతారో వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర అక్కడికి వెళ్ళి జాబ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనుకోవచ్చు మీరు. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ జాయిన్ అవుతారు, అలాగే సదరన్ రీజన్లో ఉన్న వాళ్ళతో మీరు మ్యూచువల్ చేసుకోవచ్చు అనే అవకాశం ఉండదు అని వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు. అలాగే బీఈ, బీటెక్ మీకు హైయర్ ఎడ్యుకేషన్ ఎవరికైనా ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి కుదరదని క్లియర్గా చెప్తున్నారండి. ఇప్పుడు నేను బ్రేకప్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో చెప్తాను. ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయో క్లియర్గా అర్థం చేసుకొని మీ కేటగిరీకి మీకు ఉందో లేదో చూసి అప్లై చేయండి. డిప్లొమా ట్రైనీ ఎలక్ట్రికల్ ఎవరైతే డిప్లొమా ఎలక్ట్రికల్ ఫుల్ టైం చేస్తున్నారో వాళ్ళకి 26 పోస్టులు ఉన్నాయండి. అన్రిజర్వ్డ్ వారికి 10 ఉన్నాయండి. ఓబీసీ వాళ్ళకి అన్రిజర్వ్డ్ ప్లస్ ఓబీసీ కలుపుకొని చూసుకుంటే 16 ఉన్నాయండి. అలాగే ఎస్సీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 6, ఈడబ్ల్యూఎస్కి 1. ఈడబ్ల్యూఎస్ అంటే మీరు అన్రిజర్వ్డ్ కేటగిరీ కూడా మీరు ఎలిజిబుల్ అవుతారండి. సో మీరు 1 ఉందని అనుకోవద్దు, 11 ఉన్నట్టు. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 2, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని ఇచ్చారు ఇక్కడ. వాటి యొక్క ఇండికేషన్ కింద ఇస్తారు, వాటిని చూసుకోవచ్చు. 1 పోస్ట్ రిజర్వ్డ్ ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 5. అలాగే డిప్లొమా ట్రైనీ సివిల్ చూసుకుంటే టోటల్ పోస్టులు 8 ఉన్నాయండి. అన్రిజర్వ్డ్ 2 ఉన్నాయి, ఓబీసీకి 3 ఉన్నాయి, ఎస్సీకి 1 ఉంది, ఎస్టీకి 2 ఉన్నాయి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 1 ఉంది. డిప్లొమా ట్రైనీ ఎలక్ట్రానిక్స్ చూసుకుంటే మొత్తం పోస్టులు 2 ఉన్నాయి, అన్రిజర్వ్డ్కి 1, ఓబీసీకి 1 ఉన్నాయండి. అలాగే జూనియర్ ఆఫీసర్ చూసుకుంటే 1 ఉందండి. వీటి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో నేను నెక్స్ట్ చెప్తాను. ఓకే, అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందండి. యాజ్ పర్ వీళ్ళు ఎన్నైతే ఇచ్చారో పోస్టులు కేటగిరీకి ఆ కేటగిరీ ప్రకారంగా ఉంటాయి. మిగతా వాళ్ళకి ఇస్తారన్నమాట. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే నాట్ ద ఎవరు కాదు అని. రిక్రూట్మెంట్ డిప్లొమా ట్రైనీస్ ఆర్ కండక్టెడ్ ఇన్ ద రీజనల్ బేసిస్ ఎగ్నెస్ట్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజన్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ మీన్స్ ద క్యాండిడేట్స్ జాయినింగ్ ద సచ్ పొజిషన్ ఇన్ NERTs ఆర్ నాట్ ఎంటైల్డ్ ఫర్ ఇంటర్ రీజన్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్.
నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను, ఇంటర్ రీజియన్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అవ్వదు. మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి అక్కడ జాయిన్ అయితే అక్కడే చేయాల్సి ఉంటుంది, అది గుర్తుంచుకోండి. ఇక జాబ్ స్పెసిఫికేషన్ ఇక్కడ ఇచ్చారండి. ఎవరికి ఎంత ఉండాలో నేను క్లియర్గా చెప్తాను, ఆ తర్వాత చూడండి. డిప్లొమా ట్రైనింగ్ ఎలక్ట్రికల్ ఫుల్ టైం రెగ్యులర్ 3 years రెగ్యులర్ ఎవరైతే చేశారో, ఎవరికైతే 70% మార్క్స్ ఉన్నాయో జనరల్ కేటగిరీ, వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. హయ్యర్ టెక్నికల్ క్వాలిఫికేషన్ లైక్ బీఈ బీటెక్ కానీ ఎంటెక్ ఎంఈ ఎక్సెట్రా ఉంటే మాత్రం ఎలిజిబుల్ కాదు. అంటే మీరు డిప్లొమా చేసిన తర్వాత బీటెక్ చేసి ఉండొచ్చు, వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు ఇక్కడ. ఓకే అండి, ఓన్లీ డిప్లొమా చదివి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం చెప్తున్నారండి. దీనికోసం డిసిప్లిన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ పవరు, మీరు డిప్లొమా దీని మీద ఏ డిసిప్లిన్ చేసినా దీనికి సూటబుల్లే. ఇక ఏజ్ రిలాక్సేషన్ యాజ్ ఆన్ 14/8/2021 గుర్తుంచుకోండి. ఈ డేట్ కల్లా మీకు అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 27 సంవత్సరాల లోపు ఉండాలి, 18 సంవత్సరాలు దాటి 27 సంవత్సరాల లోపు ఉండాలి. ఓబీసీకి అయితే 30 సంవత్సరాలు దాటి ఉండాలి. నాన్ క్రిమినరీ అయితేనే, అంటే మీ ఇన్కమ్ 8 lakhs దాటి ఉండకూడదు. 8 lakhs దాటి ఉంటే అది ఎన్సీఏలోకి రాదు, అది క్రిమినరీ అయిపోతుంది అనమాట. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 32 years ఉండాలి. అలాగే డిప్లొమా ట్రైనీ సివిల్ ఎవరైతే చదువున్నారో వాళ్ళు ఫుల్ టైం రెగ్యులర్ 70% మార్క్స్తో ఉండాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అండ్ పాస్ మార్క్స్, అంటే నేను 70% మార్క్స్ అనేది ఓన్లీ ఫర్ జనరల్ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అండి. రిమైనింగ్ అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్కి పాస్ అయితే సరిపోతుంది. ఎలక్ట్రికల్ కూడా అంతే, సివిల్కి కూడా అంతే. దీనికి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఆ విధంగానే ఉందండి. ఇక డిప్లొమా ఎలక్ట్రానిక్స్ కూడా 70% మార్క్స్ ఉండాలి. మిగతా వాళ్ళకి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి పాస్ అయితే సరిపోతుంది, పీడబ్ల్యూడీకి పాస్ అయితే సరిపోతుందండి. హైయర్ ఎడ్యుకేషన్ ఎలిజిబుల్ కాదు. అలాగే జూనియర్ ఆఫీసర్ ట్రైనింగ్ హెచ్ఆర్ చూసుకుంటే 2 years ఫుల్ టైమ్ కోర్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఆర్ ఎంబీఏ ఇన్ హ్యూమన్ రిసోర్స్, పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్ ఇవి చేసి ఉండాలండి. 32 years ఫర్ ఎస్టీ క్యాండిడేట్గా ఉండాలి. సో ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండి. రిలాక్సేషన్ కన్సెషన్స్ ఎలాగే ఇస్తాడు ఇక్కడ ఇచ్చాడు చూడండి. నేను ఇప్పుడు ఏవైతే సపరేట్గా చెప్పానో అన్నీ ఇక్కడ ఇచ్చాడు. ఓబీసీకి అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తాడు. పర్సెంటేజెస్ మార్క్స్లో రిలాక్సేషన్ ఏమీ లేదు. కన్స్ట్రక్షన్ ఇన్ అప్లికేషన్ ఫీలో కూడా ఏమీ లేదు. అలాగే ఎస్సీ ఎస్టీ చూసుకుంటే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. పాస్ మార్క్స్ అయితే సరిపోతుంది. ఫీజు ఎగ్జామ్షన్ ఉంది. ఇలాగే మనకి ఇక్కడ బ్రేకప్ చేసి క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ టేబుల్ చూసుకుంటే అర్థమైపోద్ది. ఫర్ సపోజ్ మీరు పీడబ్ల్యూడీ అయి ఉండి అన్రిజర్వ్డ్ అయి ఉంటే మీకు ఏజ్ రిలాక్సేషన్ 10 years, రిలాక్సేషన్ పాస్ అయితే సరిపోతుంది. ఫీజు ఎగ్జామ్షన్ కూడా ఉంది. ఫీజు ఏం లేదండి, 300 rupees. ఒకవేళ మీకు ఎగ్జామ్షన్ ఉంటే 300 కట్ అవసరం లేదు, లేదంటే 300 పే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ టేబుల్ ఫాలో అయితే ఈజీగా అర్థమైపోతుందండి. ఇదంతా రిలాక్సేషన్ మన దాని గురించి సంబంధించిందండి. ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం. సెలక్షన్ ప్రొసీజర్ షెల్ బి యాజ్ పర్ డీటెయిల్ గివెన్ ఫ్లో. డిప్లొమా ట్రైనింగ్ ఎలక్ట్రికల్కి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. డిప్లొమా ట్రైనింగ్ సివిల్కి కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. డిప్లొమా ట్రైనింగ్ ఎలక్ట్రానిక్స్ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. జూనియర్ ఆఫీసర్ ట్రైనింగ్కి మాత్రం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ఉంటుందండి. ఇది డిఫరెంట్. టైప్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ చూసుకుంటే ఆబ్జెక్టివ్ టైప్ అండి. రిటర్న్ టెస్ట్ షెల్ బి ఆబ్జెక్టివ్ టైప్, 2 hours డ్యూరేషన్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 parts. Part 1 వచ్చి టెక్నికల్ పార్ట్ ఉంటుంది, Part 2 వచ్చి యాప్టిట్యూడ్ పార్ట్ ఉంటుంది. ఫస్ట్ దానికేమో 120 questions ఉంటాయి, రెండో దానికి Part 2కి 50 questions ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి 1/4 అంటే ప్రతి 4 తప్పులకి 1 మార్క్ మైనస్ అవుతూ ఉంటుందన్నమాట. సో ద క్వాలిఫైయింగ్ క్రైటీరియా రిటర్న్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీరు ఇది ఎప్పుడు పట్టించుకోకండి. ఎందుకంటే వీళ్ళు 40% 30% అని చెప్తారు, కానీ మీరు కంపల్సరీగా ఫుల్ మెరిట్ రావాలి. పార్ట్ ఏకి ఎంత రావాలి, పార్ట్ బీకి ఎంత రావాలని కూడా ఇవ్వడం జరిగింది అన్రిజర్వ్డ్కి, రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి. మీరు ఏం పట్టించుకోకండి. మీకు 100కి రాస్తే 100 మార్కులు వచ్చేటట్టే ట్రై చేయండి. మెరిటే ఇంపార్టెంట్. నేను క్వాలిఫైయింగ్ క్రైటీరియా గురించి చెప్పను అందుకే. నెక్స్ట్ వెయిటేజ్ ఆఫ్ డిఫరెంట్ పారామీటర్స్. వెయిటేజ్ ఎలా చూస్తారు? కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 100% చూస్తారు. అలాగే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 100% చూస్తారు డిప్లొమా ట్రైనీకి. జూనియర్ ఆఫీసర్కి మాత్రం కంప్యూటర్ స్కిల్ టెస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ కింద చూస్తారు. నెక్స్ట్ టెస్ట్ సెంటర్స్ చూసుకుంటే ఇది నార్త్ ఈస్టర్న్ జోన్ పడింది కాబట్టి ఓన్లీ నార్త్ ఈస్టర్న్ వెళ్ళి రాయాల్సి ఉంటుంది. అగర్తల, ఐజ్వాల్, థింపూర్, గౌతి, ఇంపాల్, ఇటానగర్, షిల్లాంగ్ ఇక్కడికి వెళ్ళి మాత్రమే రాయాల్సి ఉంటుంది. హెల్త్ స్టాండర్డ్స్ యాజ్ పర్ వాళ్ళు రూల్ ప్రకారం ఏదైతే ఉందో వెబ్సైట్లో అది ఫాలో అవ్వాల్సి ఉంటుందని చెప్తారండి క్లియర్గా. మీరు ఒకసారి హెల్త్ స్టాండర్డ్ చూసుకుంటే వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి. ఇక కంపెన్సేషన్ ప్యాకేజ్ డ్యూరింగ్ ద ట్రైనింగ్ పీరియడ్ అండ్ రెగ్యులేషన్. మీకు స్టైఫండ్ ఫస్ట్ ఇయర్ మీకు ఎప్పుడైతే స్టైఫండ్లో ఉంటారో ఫస్ట్ ఇయర్ 27,500 వస్తుందండి డిప్లొమా ట్రైనింగ్కి. అలాగే జూనియర్ ఆఫీసర్ కూడా. పర్మనెంట్ అయిన తర్వాత బేసిక్ పే ఎలా ఉంటుందంటే 25,000 నుంచి 3% 1,17,500 ఉంటుందండి శాలరీ.
ఓకే, అర్థమైంది కదండి. 1,17,500 శాలరీ మాత్రం చాలా మంచి శాలరీ అండి. యాక్చువల్గా పవర్ గ్రిడ్ అనేది మంచి జాబ్ అండి. మీరు సెలెక్ట్ అయితే నార్త్ ఈస్టర్నే వెళ్ళొచ్చు, నా సజెషన్ అయితే. మనకి ఇది సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ ఉంటుందండి. క్యాండిడేట్ సెలెక్టెడ్ డిప్లొమా ట్రైనీ జూనియర్ ఆఫీసర్, అంటే మీరు ఒకవేళ సెలెక్ట్ అయిన తర్వాత మధ్యలో జాబ్ వదిలేసి వచ్చేస్తానంటే 2,50,000 బాండ్ ఉంటుంది, అది కట్టి రావాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 1,25,000 ఉంటుంది. దీనికి ఎగ్జామినేషన్ ఫీ నేను ఆల్రెడీ చెప్పిన అప్లికేషన్ ఫీ వచ్చి 300 రూపీస్. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఫీ ఉండదు. ఎలా అప్లై చేయాలి ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసాము. ఇది నేను ఏదైతే లింక్ ఇస్తానో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ వెబ్సైట్లోకి వెళ్తారు. కెరీర్ సెక్షన్కి వెళ్ళి జాబ్ ఆపర్చునిటీకి వెళ్ళి రీజనల్ ఓపెనింగ్స్లో నార్త్ ఈస్టర్న్ రీజన్ రిక్రూట్మెంట్కి వెళ్తే మీ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఉంటే మీరు అప్లై చేయగలుగుతారు. దీనికోసం మీరు ఏంటంటే మీ ఫోటోగ్రాఫ్ 50 జేపీజీ ఫార్మేట్లో 50 KB, అలాగే మీ సిగ్నేచర్ ఏదైతే స్కాన్ కాపీ 30 KB సైజు, అలాగే పీడిఎఫ్ ఫార్మేట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు, క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు అన్నీ మీరు రెడీ చేసి ఉంచుకొని అప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రతిదీ పీడిఎఫ్ ఫార్మేట్లో చేయాలండి. మీ సర్టిఫికెట్లన్నీ మీ ఫోటో, మీ సిగ్నేచర్ మాత్రమే ఓన్లీ జేపీజీ ఫార్మేట్లో చేయాల్సి ఉంటుంది. మిగతావన్నీ 1 MB పీడిఎఫ్ ఫార్మేట్లో చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, అప్లికెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు టేక్ ప్రింట్అవుట్ ఇన్ ది సబ్మిటెడ్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ నోట్ డౌన్ ద యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్. నేను ఆల్రెడీ ప్రతి జాబ్ నోటిఫికేషన్లో చెప్తూ ఉంటాను. మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే ఆన్లైన్ రిసిప్ట్ వస్తుందో, ఏదైతే అప్లై చేశారో విత్ ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ మీరు మెయిల్ చేసుకోండి. ఈ జాబ్ నోటిఫికేషన్తో అడ్వర్టైజ్మెంట్ నెంబర్తో మీకు సబ్జెక్ట్లో పెట్టి మెయిల్ చేసుకుంటే ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు. ఇక పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది ఆన్లైన్లో పే చేసుకోవచ్చండి. మీరు ఎవరికి హార్డ్ కాపీస్ పంపించవసరం లేదు. 7th పాయింట్ చూడండి, క్యాండిడేట్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు ఫార్వర్డ్ ద హార్డ్ కాపీస్ టు అప్లికేషన్స్ టు ద పవర్ గ్రిడ్. నెక్స్ట్, ఇంక ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తానండి. మీరు ఆన్లైన్లో తరువుగా చూస్తూ ఉండాలండి. అన్నీ ఆన్లైన్లోనే ఇస్తారు, మీకు ఎటువంటి కాల్ లెటర్ కానీ ఏమీ పంపించరు. జనరల్ కండిషన్స్ నేను ఆల్రెడీ చెప్పాను, ఓన్లీ డిప్లొమా క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు అప్లై చేయడానికి అవ్వదని 5th పాయింట్ చెప్తున్నది. ఇక 6th పాయింట్, రిక్రూట్మెంట్ ఆఫ్ డిప్లొమా ట్రైనీస్ ఈజ్ కండక్టెడ్ ఆన్ ద రీజనల్ బేసిస్. అంటే ఏ రీజనల్కి ఆ రీజనల్ నోటిఫికేషన్ ఇస్తున్నారు. సో నార్త్ ఈస్టర్న్కి మీ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మీరు ఒకసారి జాయిన్ అయితే ఇంటర్ రీజియన్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెట్టుకోవడానికి అవ్వదు అని క్లియర్గా చెప్తున్నారండి. ద మేనేజ్మెంట్ రిజర్వ్స్ టు రైట్ ద రైజ్ ద మినిమం ఎలిజిబిలిటీ స్టాండర్డ్స్ క్రైటీరియా ఇఫ్ సో రిక్వైర్డ్. వీళ్ళు పోస్టులు పెరగొచ్చు, తగ్గొచ్చు, అలాగే మినిమం ఎలిజిబిలిటీ పెంచవచ్చు, తగ్గించవచ్చు అని ముందే జనరల్ నోటిఫికేషన్లో రాస్తారు. ఎందుకంటే తర్వాత మనం క్వశ్చన్ చేస్తామని. కాంపిటేషన్ ఆఫ్ ది ఏజ్ అంటే మీరు ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలనేది, మీ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది ఆ డేట్కి మీ ఏజ్ ఉండాలండి. ఒక డేట్ మారినా, ఒక రోజు తేడా ఉన్నా వీళ్ళు తీసుకోరు. ఓన్లీ ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టాలండి. ఇది మీరు ఐప్యాడ్, ఫోన్లో కాకుండా వెబ్సైట్ ద్వారా అప్లై చేస్తే చాలా మంచిది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా nerts_recruitment@powergrid.co.inకి మీరు మెయిల్ చేస్తే వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. ఇక ఫైనల్గా ఇంపార్టెంట్ డేట్స్ చూద్దామండి. ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఈరోజే స్టార్ట్ అయింది, 24/7/2021. ఇక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ క్లోజింగ్ డేట్ వచ్చి 14/8/2021, అంటే ఆగస్ట్ 14 వరకు ఉంది. కట్ ఆఫ్ డేట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అప్పర్ ఏజ్ లిమిట్ నేను ఆల్రెడీ చెప్పాను, మీ ఏజ్ లిమిట్ ఏ డేట్కి చూసుకోవాలని ఉంది కదా, 14/8/2021. ఎగ్జామ్ ఇప్పుడు అనేది త్వరలో తెలియజేస్తారు వెబ్సైట్లో అని చెప్తున్నారండి. ఇక నేను కామన్గా చెప్తాను, వీళ్ళు కూడా రాస్తున్నారు చూడండి. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద లాస్ట్ మినిట్ రష్ ద క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్డ్ టు అప్లై ఎర్లీ ఎనఫ్. పవర్ గ్రిడ్ విల్ నాట్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ ద నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఆర్ ఎనీ అదర్ ప్రాబ్లమ్స్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. మీరు లాస్ట్ వరకు వెయిట్ చేయకండి, స్టార్టింగ్లోనే అప్లై చేయకండి. నేను ప్రతి నోటిఫికేషన్లో చెప్తూ ఉంటాను. ఎందుకంటే స్టార్టింగ్లో మీరు చదవకుండా కంగారులో ఫార్మేట్లు అయితే తెలుసుకోకుండా కంగారులో అప్లోడ్ చేసేస్తుంటారు. అలాగే చివరి వరకు ఉండడం వల్ల వెబ్సైట్ హ్యాంగ్ అయిపోవడం వల్ల కూడా మనం అప్లోడ్ చేయలేకపోతాం. కాబట్టి మీరు లాస్ట్ వరకు వెయిట్ చేయండి. సో ఒకసారి మీకు క్లియర్ అప్లై చూపిస్తాను. మనం డైరెక్ట్గా ఆ వెబ్సైట్లోకి వెళ్తున్నాం. ఇక్కడ ఇంపార్టెంట్ గైడ్లైన్స్ ఇచ్చారు, ఇందులో చేయొచ్చు, ఇందులో చేయకూడదని. మీరు అప్లోడ్ చేసే ముందు ఈ ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, డిప్లొమా సర్టిఫికేట్, డిప్లొమా మార్క్ షీట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, డిజేబిలిటీ సర్టిఫికేట్, మీకు ఏ ఎలిజిబిలిటీ ఉన్నాయో ఇవన్నీ మీరు రెడీ చేసి ఉంచుకోవాలి. ఒక ఫోటో, సిగ్నేచర్ మాత్రమే జేపీజీ ఫార్మాట్లో ఉండాలి, మిగతాన్ని పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండొచ్చు. సో మనం ఇక్కడ దేనికి అప్లై చేస్తున్నామని చూసుకొని, డిప్లొమా ట్రైనింగ్ ఎలక్ట్రికల్ అయితే డిప్లొమా ట్రైనింగ్ ఎలక్ట్రికల్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అయితే మా డీటెయిల్స్ అడుగుతుందండి. డీటెయిల్స్ ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకే అండి, అర్థమైంది కదా.
ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ్ గంట్ల సైనింగ్ ఆఫ్. బుక్స్ కావాలనుకుంటే, మా వైజాగ్ టెక్ బుక్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు పర్చేజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.